హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదండి. రీసెంట్గా బ్యాలెన్స్ అయితే అయిపోయింది ఫోన్లో. కొంచెం బతిమలాడి వేయించుకునేటప్పటికి ఈ టైం అయితే పట్టింది. ఇంకా వీడియోలోకి వస్తే మార్నింగ్ దోశల్లోకి అయితే అమ్మ బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తుందండి. ఒక పక్క టీ పెట్టి పిల్లలకు కూడా పాలు కలిపి అయితే ఇచ్చేసాము. బావ అయితే పూజ చేసుకుంటున్నాడండి. చేసుకున్నాక టీ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళైతే షాప్కి బయలుదేరారు. ఇంకా పిల్లలకు కూడా దోశలు అయితే వేసి ఇచ్చేసాం. చట్నీ ప్రిపేర్ అయ్యాక వాళ్ళు తింటూ ఉంటే మేమైతే లంచ్కి ప్రిపేర్ చేసుకుని బయట పనులు అవి చేసుకుంటున్నామండి. మంగళవారం కదండి, మావయ్య అయితే చేపలు తీసుకొస్తా అన్నారు. దానికోసం ధనుష్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేసి అయితే లంచ్లోకి పెట్టేస్తామండి. 2 డేస్ అయితే వర్షాల వల్ల సెలవులు అయితే ఇచ్చేసారు కదండి. అందువల్ల ఆడుకుని ఏమో తెలియదు కానీ ధనుష్ అయితే స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. వెళ్ళనమ్మా అని ఏడ్చుకుంటూనే వెళ్ళాడు. రైస్ కుక్కర్లో అన్నం చాలా బాగుంటుందండి, పొడి పొడిలాడుతూ. నీళ్ళ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. మావయ్యకి కూడా ఇలాగే నచ్చుతుందంట. యాక్చువల్గా మా గ్యాస్ మంట సరిగా తగలట్లేదండి. అందువల్ల ఇక ఇందులోనే వండుతున్నాము. నేనైతే ధనుష్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను. వీళ్ళిద్దరూ అప్పుడే దోశలు కూడా తినేస్తున్నారు. హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి మా ధనుష్కి, అప్పుకి, యశ్వంత్కి. తినేసే వాళ్ళకైతే చెరుకు ప్లేట్లో పెట్టమంటారు కానండి, అస్సలు తినరు. వీళ్ళకి మళ్ళీ తినిపించాలి సపరేట్గా. ఒక 1 అవర్ అయినా మాకు పడుతుంది. ఒక పక్క టీవీ చూస్తూ డ్యాన్స్ వేసుకుంటూ తింటున్నారు. యాక్చువల్లీ ముగ్గురులో చిన్నోడైతే బాగా యాక్టివ్ అండి. వాడు అస్సలు కుదిరే ఉండడు. వీళ్ళిద్దరినీ కావాలని కొడుతూ ఉంటాడు. అప్పు కొంచెం సైలెంట్. ధనుష్ కూడా యాక్టివే, కానీ కొంచెం స్కూల్కి వెళ్ళాకైతే బుద్ధిమంతుడు అయిపోయాడు. ఇంకా బీరకాయలు మొన్న అక్క వెళ్ళినప్పుడు కోసిచ్చాం కదండి, వాటి తర్వాత ఇవే రావడం. జస్ట్ 4 వచ్చాయి అంతే. ఏమైందో తెలీదు, నెమటోడ్స్ రావడం వల్ల బీరకాయలు అయితే ఇంకా రావట్లేదండి. ఇంకా ఇవి కోసేసి పాదైతే తీసేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎక్కడ పోతా పిండి కూడా ఎక్కడా లేదు. తీసేసి కొత్త మొక్కలు అయితే పెడదాం అనుకుంటున్నామండి. ఇవి బాగా వచ్చాయి, లేతగా కూడా ఉన్నాయి. కూర వండాలి. బుధవారం అయితే యశ్వంత్ బర్త్డే అండి. వాడికి బట్టలు కొందామని చెప్పి అక్క బావ అయితే విజయనగరం వెళ్ళారు. అక్కడ పక్కనే నార్లు అయితే ఉన్నాయంట. కొన్ని వెరైటీస్ నార్లు అయితే తీసుకొచ్చారు. అలాగే ఇది విజయనగరంలో కొత్తగా కడుతున్నారండి. ఇంకా పార్కు చెరువు చుట్టూ అయితే చాలా బాగుంటుంది. వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్లు చేయడానికి పిల్లలకి అందరికీ బాగా ఉండేలా మంచిగా ఉంటుంది. మంచి పీస్ఫుల్ ప్లేస్ అండి. చాలా చల్లగా కూడా ఉంటుంది. చెరువు గాలి మొత్తం చుట్టూ చెట్లే ఉంటాయి. ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ చూడండి, బాగుంటుంది. మేము కూడా వీలైతే అక్కడికి వెళ్ళి ఒకసారి మీకైతే ఒక వీడియో అయితే చేసి పెడతాము. మంచి వెరైటీ చిన్న చిన్న మొక్కలు కూడా అక్కడ భలే పెంచుతారండి. బాగుంటుంది ప్లేస్ అయితే. ఇదేనండి మా విజయనగరం రింగ్ రోడ్. ట్రాఫిక్ చూసారా, అస్సలు ఖాళీ లేదు. దీని పక్కనే ఎస్మార్ట్ అయితే ఉంటుందండి. కానీ మాకు డీమార్ట్ దగ్గరైన దగ్గర నుంచి ఎస్మార్ట్కి వెళ్ళడం మానేసాం. డీమార్ట్లోనే తీసుకుంటున్నామండి ప్రొడక్ట్స్ అన్నీ. అలాగే వాడికి షూస్ కూడా తీసుకుందామని చెప్పి చెప్పుల షాప్కి అయితే వెళ్ళాము. మేము ఎప్పుడూ చెప్పులు ఇక్కడే తీసుకుంటామండి, బాగుంటాయి కూడా. ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. యశ్వంత్కి అయితే షూస్ తీసుకున్నామండి. అలాగే ధనుష్కి స్కూల్ షూస్ కూడా కొంచెం పాడయ్యాయి. ఈ వర్షాలు తగ్గాక తీసుకుందాం అనుకున్నాం, కానీ వెళ్ళాం కదా అని తీసేసుకున్నామండి. స్కూల్ షూస్ కూడా, సాక్స్లు అలాగే తీసుకున్నాం. ఇక షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పానీపూరి దగ్గరికి అయితే వచ్చారండి. పానీపూరి మా అందరికీ చాలా ఫేవరెట్. అమ్మకు కూడా చాట్ అంటే చాలా ఇష్టం, అందుకోసమని మాకు తీసుకొచ్చారు. అక్క ఎప్పుడు బయటకు వెళ్ళినా నా కోసం పానీపూరి అయితే కంపల్సరీ తీసుకొస్తుంది, ఏం తెచ్చినా తేకపోయినా. ఇక్కడ కళానికేతన్ దగ్గర పెడతారండి ఈ బండి. చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడు మేము ఎక్కడికి బయటకు వెళ్ళినా ఇక్కడికి వచ్చి తింటాము. ఇదైతే కాంప్లెక్స్ దగ్గరలోనేనండి.
అక్క వాళ్ళైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయారండి. మా ఊరు వస్తుండగా రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. ఇలా ట్రైన్తో పాటు మనం కూడా జర్నీ చేస్తే బాగుంటుంది కదండి ఆ ఎక్స్పీరియన్స్. నాకు ఇదైతే భలే నచ్చుతుంది. ఎప్పుడు విజయనగరం వెళ్ళినా కూడా ఇలా ఎప్పుడు వస్తుందా ట్రైన్ అని అనిపిస్తుంది నాకైతే. ఈ నర్సరీలోనే చూపించాను కదండి ఒకసారి. ఇక్కడ మొక్కలు చాలా బాగుంటాయి. పక్కనే పెద్ద చెరువు ఉండడం వల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. మొక్కలు అయితే చాలా బాగుంటాయి. అక్క వాళ్ళు తెచ్చిన పానీపూరి అది తినేసి మేమైతే మొక్కలు నాటడం అయితే స్టార్ట్ చేసాము. పాతవి బీరకాయ పాదులు అవి తీసేసామండి. తీసేసి వంగనారు, కనకాంబరం నారు, టమాటా నారు, పచ్చిమిర్చి నారు ఇవైతే తీసుకొచ్చింది అక్క. ఇవైతే నాటుతున్నాము. అలాగే పూలలో బంతి, చామంతి కూడా చాలా వెరైటీస్ తెచ్చిందండి. బుల్లెట్ మిర్చి మొక్కలు అయితే మాకు చాలా బాగా ఇచ్చావండి. మిర్చి అయితే ఒక 2-3 నెలల నుంచి మేము అసలు మిరపకాయలు కొనడమే మానేసాము. అన్ని ఎక్కువ వచ్చేవి, తీసేసామండి. మొన్న వర్షాలకు కూడా పడిపోయినట్టు అయిపోయాయి. ఒక 1 ఇయర్ దాటుతుంది అవి వేసి. ఇక వాటి టైం అయిపోయిందని ఇంకా వాటిని తీసేసాము. ఒకటైతే ఉంచామండి. ఇదైతే పొడవు మిర్చి. అలాగే ఆనపపాదు కూడా తీసేయాలండి. మళ్ళీ వీటికి నీడ తగిలితే మొక్కలు రావు కదా, అవి కూడా తీసేసి పైన అయితే వేద్దాం అనుకుంటున్నాం పాదులు. ఇవి బాగా సక్సెస్ అయితే టెర్రస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి. చూద్దాం. మంచిగా మీ సపోర్ట్ కూడా ఇస్తే మాకు మేము గార్డెనింగ్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. ఆనపకాయలు బాగా వచ్చాయి కదండి. ఈ ఇయర్ మొత్తం బాగా వచ్చాయి. ఇంకా అక్కడక్కడ కొంచెం పిందెలు అయితే ఉన్నాయి. అవి కూడా అయిపోయాక అప్పుడైతే పాత తీసేద్దాం అనుకుంటున్నాము. బెండకాయలు కూడా బాగా వచ్చాయండి, కానీ ఇంకా తీసేసాము. అవి కూడా ఇంకా లేవండి పిందెలు అవి. ఇంకా మొత్తం అదంతా ప్లేస్ అంతా క్లీన్ చేసి అయితే ఈ మొక్కలు అయితే పెట్టడం జరిగింది. అక్క నేను గార్డెన్ వర్క్ చేస్తుండగా అమ్మ అయితే టీ పెట్టిందండి. బాగా తలపోటు అయితే వస్తుంది. ఇంకా టీ తాగేసి గార్డెన్ వర్క్ అయితే చేసుకున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.